ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏదైనా ఒక సంస్థని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. మనం మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశంలో ఎవ్వరికీ సాధ్యపడిన విధంగా ఎంటైర్ ఒక డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది తతంగం అన్నమాట. మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా మీరు చూస్తే నిన్న క్యాబినెట్లో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటిది ఒక వార్త, ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ట్రస్ట్ మోడల్ నుంచి ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తామన్నటువంటిది మరొక నిర్ణయం. దీనికేమో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఇదేదో చంద్రబాబు నాయుడు కొత్తగా 10 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్. ఏమైనా సిగ్గు లజ్జ ఉందా? ఎవరైనా అలా రాయగలరా? ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా 10 మెడికల్ కాలేజీలు తెచ్చారేమో, ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా కవరింగ్ వార్త ఇచ్చున్నారు. ఏమబ్బా, అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా అలాంటి వార్తలు రాయడానికి? మీరు అమ్ముతున్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు, మీరు ఇస్తున్నది పీపీపీ మోడ్లో ఇస్తున్నటువంటిది కేవలం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు, ఒక గొప్ప దార్శనికుడు ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప సంస్కర్త, ఒక గొప్ప రిఫార్మర్, ఆయనకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనని, ప్రజారంజక ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఏమబ్బా, వైద్య రంగంలో మీరేముంచుతున్నారు? ప్రభుత్వ రంగంలో ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ హెల్త్ డే రోజున సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఏంటండి? డిజిటల్ నెర్వ్ సెంటర్స్ పెడతాము. డిజిటల్ నెర్వ్ సెంటర్స్ అంటే మనం అవేవో పెద్ద ఆర్గనైజేషన్స్ కావాలా, ఇవేవో బ్రహ్మాండమైన మార్పులు తీసుకొచ్చేస్తాయి కావాలా ఈ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో అనుకుంటే, అవేంటట ప్రైవేట్ సెక్టార్లో సమ్ కైండ్ ఆఫ్ ఐటీ సెంటర్స్ లాంటివి పెట్టించి వాళ్ళ చేత ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇష్యూ చేయిస్తాడు. ఎలక్ట్రానిక్ కార్డ్స్ మనం ఇచ్చాం కదా ఆల్రెడీ, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ అందరికీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,43,00,000 మందికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసాం మనం ఆల్రెడీ. దాన్ని ఇదేదో గొప్ప ఆలోచనలాగా డిజిటల్ నెర్వ్ సెంటర్స్ అట. డిజిటల్ నెర్వ్ సెంటర్స్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన అట. ప్రతి నియోజకవర్గంలో కూడా పీపీపీ మోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తాడట. మరి ఇప్పుడున్న ఏరియా హాస్పిటల్స్ ఏం చేస్తారు బాబు? మరి ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏం చేస్తారు బాబు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని ఏం చేస్తారు బాబు మీరు? తాళం వేసేస్తారా? ఏమిటి పిచ్చి ఆలోచనలు? నాకు అర్థమవుతుంది. ఏమిటి వెర్రి ఆలోచనలు? ఎవరిస్తారు ఇలాంటి ఆలోచనలు మీకు? ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ని తాళం వేసి పీపీపీ మోడ్లో హాస్పిటల్స్ పెట్టించుకుంటాడట. మెగా గ్లోబల్ మెడిసిటీ మరి ఇప్పుడు ఉన్నాయి కదా. విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో
హెల్త్ సిటీ అని ఒక ఎస్సీజెడ్ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో హెల్త్ సిటీ అని విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఎస్సీజెడ్ పెడితే బ్రహ్మాండమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడికి వచ్చాయి. దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప ఆలోచన చేశారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏపీఐఐసిలో ల్యాండ్స్ ఇచ్చే మాదిరి హెల్త్ సిటీలు పెట్టించి ఇంట్రెస్టెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, మీరు హాస్పిటల్స్ పెట్టుకోండి అని చెప్పి ప్రతి జిల్లా పరిధిలో కూడా హెల్త్ సిటీస్ పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని దగ్గర గ్రౌండ్ అయినాయి, దాన్ని కొనసాగించాలి ఈ ప్రభుత్వం. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, పబ్లిక్ హెల్త్లో ఉంచాల్సినటువంటి వాటిని స్ట్రెంగ్తన్ చేయండి. ఇది కదా ఎక్కడైనా అభివృద్ధి మోడల్ అంటే. అవేమీ వద్దు, దీనికి అన్నింటినీ అమ్మి పడదోపడమే. నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్స్ అమ్మేస్తారట, జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ కాలేజ్ని అమ్మేస్తాడట, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రైవేట్ వాళ్ళ పనేనట, ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తాం. మరి ఏముంచుకుంటున్నారు? ప్రభుత్వ రంగంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ చేతిలో ఏముంచుకుంటున్నారో మీరు చెప్పండి. ఈ మాత్రం దానికి ఒక హెల్త్ సెక్రటరీ ఎందుకు? ఈ మాత్రం దానికి కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎందుకు? ఈ మాత్రం దానికి సిఇఓలు ఎండీలు ఇంతమంది ఎందుకు? నాకు అర్థం కాదు. ఈ దుకాణాలను మూసి తాళం వేసేయండి, అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే కృష్ణబాబు గారికి ఉన్న పనేంటి ఇక్కడ? డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్న పనేంటి ఇక్కడ? ఏమిటి తమాషా ప్రభుత్వం? నాకు అర్థం కాదు. అంటే ప్రజలు ఎవరు అడగరు, అడిగితే వాళ్ళు నోళ్ళు మూయించేస్తాము, కేసులు పెట్టేస్తాము. సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి కానీ ఓ చట్టం తీసుకొస్తారట. మరి నువ్వు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాట్లాడినటువంటి ఆ అబద్ధపు మాటలు, నికృష్టపు మాటలు, వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి మీరు. అలాగైతే యూరియా గురించి, రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పారు. ఈనాడులో రాస్తున్నారు ఈరోజు యూరియా ఎలా పక్కదారి పెట్టేది, వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి మీరు. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికే ఒక చట్టమా? మీ మనుషుల మీద కేసులు పెట్టడానికి ఆ చట్టంలో వెసులుబాట్లు ఉంటాయా? ఏమి చట్టాలండి? ఏం ప్రభుత్వం ఇది? ఇదో ప్రభుత్వం, దీనికో ముఖ్యమంత్రి. ఎంటైర్ మెడికల్ అండ్ హెల్త్ సెక్టర్ని అమ్మి పడేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇది ఘంటాపథంగా నేను చెప్పగలను. మేధావులు నోరు తెరిచి మాట్లాడండి, విద్యావంతులు నోరు తెరిచి మాట్లాడండి, యువకులందరూ దీన్ని గమనించండి, ఉద్యోగస్తులు దీన్ని అర్థం చేసుకోండి. చూడండి నిన్న ఈయన చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయాలు. మొదటిది 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో టేకప్ చేస్తారట. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అనడానికి కూడా చాలా ఆవేదన అనిపిస్తుంది ఈరోజు నాకు. ఆ హెల్త్ మినిస్టర్ దేనికున్నాడు? మీ పనేంటి హెల్త్ మినిస్టర్ గారు? నాకు అర్థం కాదు. పబ్లిక్ యాస్పిరేషన్స్ని ఆ మాత్రం రిఫ్లెక్ట్ చేయలేరా మీరు? తానంటే తందానడానికి నీకు మంత్రి పదవి ఎందుకే? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంటే అమ్మేస్తారా మీరు? ఈ జన్మలో ఒక మెడికల్ కాలేజ్ కట్టించారా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి నాకు. 4వ మీరు ముఖ్యమంత్రి, 3 సార్లు గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీ 3 సార్లు ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని మీరు తీసుకొచ్చారు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని నాకు చెప్పండి. నాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కావాలంటే మూసేస్తాం. మేము ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీరు తెచ్చారేమో మీరు చెప్పండి. మీరు దేనికండి? నాకు అర్థం కాదు. ఎవరి కోసమని మీరు ముఖ్యమంత్రి? ప్రజల కోసమా, మీ ప్రైవేట్ వ్యక్తుల కోసమని? ప్రజల సంక్షేమం కోసమా, మీ ప్రైవేట్ వ్యక్తుల అభివృద్ధి కోసమా మీరు ముఖ్యమంత్రి? ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేలేని మీరు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు. ఏమిటండి ఇది?
మిగతా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఎన్ఎంసీతో, కేంద్ర ప్రభుత్వంతో. మాకివ్వండి సీట్లు, మాకివ్వండి సీట్లు, మాకివ్వండి సీట్లని పోటీ పడుతున్నాయి, బ్రతిమలాడుతున్నాయి, లాబింగ్ చేస్తున్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాయి, ఎన్ఓసీలు ఇస్తామని చెప్పి వెంట పడుతుంటే, ఇంకా నయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టాం మనం. విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఇంకోటి ఏలూరు, 5 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టేసాం మనం లక్కీగా. 750 సీట్లు ఆ ఇయర్ యాడ్ 23, 24 గాను. 24, 25కి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు పైప్ లైన్లో ఉన్నాయి. అంటే ఎలక్షనీరింగ్ సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, అలాగే ఆదోని, ఈ 5 మెడికల్ కాలేజీలు 24, 25 అకాడమిక్ ఇయర్లో మొదలు కావాలని టార్గెట్ పెట్టుకొని మ్యాక్సిమం నిర్మాణాలు పూర్తి చేసినాం మనం. ఏం పోయి కనం అవేం ఇస్తారంటారు? ఇది నాకు అర్థం కాదు. 25, 26కి ఇంకొక 7 మెడికల్ కాలేజీలు పిడుగురాళ్ళ, పెనుగొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురం, ఈ 7 మెడికల్ కాలేజీలు 25, 26 సంవత్సరానికి సంబంధించి ఇంత చక్కగా డిజైన్ చేసి సుమారుగా ఒక 8,400 కోట్లు బడ్జెట్ దానికి ఫైనాన్షియల్ టైప్స్ చేసుకొని ఎక్కడ మనం రూపాయి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దానికి టోటల్ ఫైనాన్షియల్ టైప్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి 2,400 కోట్ల ఎక్స్పెండిచర్ పూర్తి చేసి, అంటే ఫర్దర్ 2-3 ఇయర్స్లో ఇంకొక 6,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంత చక్కగా ఉందండి ఇది డిజైన్. ఇది 23, 24కేమో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 24, 25కి మరొక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సినటువంటి స్థితిలో ఉన్న బిల్డింగ్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేసి 25, 26కి మరొక 7 మెడికల్ కాలేజీలు 50-60% నిర్మాణం పూర్తయినటువంటివి. టోటల్ 8,400 కోట్ల బడ్జెట్లో 2,500 కోట్ల ఎక్స్పెండిచర్ పూర్తి చేసి మిగిలినటువంటి బడ్జెట్ని నెక్స్ట్ కమింగ్ 2-3 ఇయర్స్లో ఎక్స్పెండిచర్ చేయడానికి ఏంటి పోయికాలి మీ ప్రభుత్వానికి? అంటే ఇంకొక 6,000 కోట్లు పెడితే ఈ 12 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఇదే కదా పాయింట్. ఈ 12 మెడికల్ కాలేజీలో పాడేరుకేమో 50 సీట్లు ఎన్ఎంసీ దళితులకు ఇచ్చింది, గిరిజన ప్రాంతం అని చెప్పి. ఇంకా చండాలం, పులివెందులో మీరు కాలేజ్ స్టార్ట్ చేసుకోండి, మాకు ఎన్ఓసి ఇవ్వండి చాలు, మేము లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తాము అంటే మేము అక్కడ స్టార్ట్ చేయము, మాకు వద్దు అని చెప్పి లెటర్ పెట్టినటువంటి నీచమైన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఎవరైనా మెడికల్ సీట్స్ వద్దంటారండి? ఎవరైనా మెడికల్ కాలేజ్ ఇస్తాము మీరు స్టార్ట్ చేసుకోండి అంటే మెడికల్ సీట్స్ వద్దని ఎవరైనా అంటారండి? ఎక్కడైనా చూసాము ఇది? ఏంటిది నాకు అర్థమవుతుంది. అంటే ఎవరు అడగకూడదు ఇవి? ఎవరైనా అడిగితే మీరు నోరు నొక్కేస్తారా? ఎవరైనా అడిగితే మీరు కేసులు పెడతారా? ఎవరైనా అడిగితే మీరు జైల్లో పెడతారా? అలాంటి వార్తలు పేపర్లో, వార్తాపత్రికల్లో రాకుండా చేస్తారా? ఇప్పుడేమో కొత్తగా అదనంగా 10 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం అని చెప్పి చండాలమైన వార్తలు రాయిస్తారా? ఆ వార్తలు రాసిన వాడిని అసలు తీసుకొని రావాలి ఇక్కడికి. అసలు అదనంగా 10 మెడికల్ కాలేజెస్ శ్రీకారం అంట. 6,000 కోట్లు ప్రభుత్వం పెట్టలేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి? ఈ 1 ఇయర్ అయిందో లేదో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏడు చేస్తున్నారు డబ్బులన్నీ? 15 నెలలకి 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. పెట్టవయ్యా 6,000 కోట్లు, దానికి ఇంకొక 6,000 కోట్లు అదనంగా అప్పు చేసి పెట్టు. ఇప్పుడేం పోయింది నాకు అర్థం కాదు. 2 లక్షల కోట్లు కాస్త 2,06,000 కోట్లు అవుతుంది. చెయ్యి, 6,000 కోట్లు అప్పు చెయ్యి, పూర్తి చేయండి. డబ్బులు లేవని ప్రైవేట్కి ఇచ్చేస్తారా? మీ సొంత మనుషులకి ఇస్తారని చెప్పి నేరుగా మీరు చెప్పండి, ఎస్ ఓకే చంద్రబాబు నాయుడు ఆయన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయన సొంత మనుషులు అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న క్లారిటీ ఉంటుంది ప్రజలు.
మీడియా ముందుకు వచ్చేమో డ్రామాలా, బ్యాక్గ్రౌండ్ లేనేమో ఈ పనులా. 2 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లేమో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి డబ్బులు లేవంటారా? ఇదా పరిపాలన అంటే? ఇదా విజనరీ అంటే? దీనికి బాకాలు వదలడానికి కొంతమంది మీడియా వాళ్ళు తయారైపోయినారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఈ సెట్ ఆఫ్ ఎల్లో మీడియాని ఈ సందర్భంగా నేనైతే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ మనవి చేయదలుచుకున్నాను. అడగండి, 2 లక్షల కోట్లని 2,60,000 కోట్లు చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఈ 12 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ 2 లక్షల కోట్లకి లెక్క లేదు, పత్రం లేదు. రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలని చెప్పి నువ్వు గొప్పలు చెప్తున్నావు. నువ్వు ఏడు చేసుకుంటావు, నువ్వు అమరావతిని కట్టుకుంటావు, ముంచుకుంటావు. నీ తిప్పలు నువ్వు పడి నాకు అనవసరం, మాకు అనవసరం. మా పేద ప్రజల కోసం, మా మధ్యతరగతి ప్రజల కోసం, పేద విద్యార్థుల వైద్య విద్య కోసం 6,000 కోట్లు దయచేసి మీరు ఖర్చు పెట్టండి. మీరు ఏంటి, మీకు ఎందుకు దానికి చేతులు రావడం లేదు? అమరావతి మునిగిపోతుంటే నీళ్లు తోడుకోవడానికి 400 కోట్లు 500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను. ఏంటి దౌర్భాగ్యం? టెంపరీ సెక్రటరీ, టెంపరీ అసెంబ్లీ అని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. అవి మీకు కనబడటం లేదా? టెంపరీ హైకోర్టు అని 450 కోట్లు ఖర్చు పెట్టారు. అవి మీకు కనబడటం లేదా? ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్కి ఏమో మీకు డబ్బులు లేవా అని ఎవరు వచ్చి అంటారు. ఋషికొండలో నిర్మాణాలంటే వృధా అట. దేనికి వృధా? కళ్ళు చెదిరిపోయే నిర్మాణాలు మీరు చేయగలరా? విశాఖ మణిహారం లాంటివి పాపం మా డిప్యూటీ సీఎం గారు మనసు పడినట్టున్నారు. దాని మీద వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి చూసి వస్తే తప్ప ఆయనకి నిద్ర పట్టడం లేదు. అలాంటి నిర్మాణం ఒకటి చేయగలిగారా మీరు? 6,000 కోట్లు పెట్టడానికి మీకేంటి కష్టం? దయచేసి చంద్రబాబు గారు, మీరు అమరావతి కడతారు, ముంచుతారు, తేల్చుతారు, మీ ఇష్టం. కానీ అవసరమైతే ఇంకొక 6,000 కోట్లు అదనంగా అప్పులు చేసి ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయండి. పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తాయి. పేద ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి టెర్షియరీ కేర్ ట్రీట్మెంట్ అక్కడ అందుతుంది. అక్కడ ఆ పని చేయడం మానేసి మాకు సీట్లు వద్దు, మా దగ్గర డబ్బులు లేవు, మేము నిర్మాణం చేయలేము, ఈ కళ్ళబొల్లి మాటలు ఎందుకండి? మీ చుట్టాలకో, మీ బంధువులకో, మీ మనుషులకో కట్టబెట్టడానికి పీపీపీ మోడ్లో టేకప్ చేస్తామని 100 ఎకరాలు విలువైన భూములు ఉన్నాయి మెడికల్ కాలేజీకి సంబంధించి. 1000 కోట్లతో నిర్మాణాలు మొదలుపెట్టినవి ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకెళ్ళి అప్పనంగాలు చేతిలో పెట్టేస్తారంటే ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు. మేధావులు అందరూ కూడా దీన్ని గమనించాలి. ఖచ్చితంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి తీరుతుందని ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే హితవు పలుకుతూ ఉన్నాను. ఎవరెవరైతే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దీన్ని టెండర్లు వేయడానికి పీపీపీ మోడ్లో తీసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకైతే ముందుగానే నేను చెప్తా ఉన్నాను. నేను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 28 అయితే 28, 29 అయితే 29, ఎప్పుడు ఎన్నికైతే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మీరు ఎవరెవరైతే ఈ మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడ్లో తీసుకున్నారో తక్షణమే మీ ఎంఓఏలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. నేను ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు మెడికల్ అండ్ హెల్త్లో. దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్లో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని కలగని తీసుకొచ్చినటువంటి గొప్ప ఇనిషియేటివ్స్, గొప్ప ఆలోచన. అది ఆలోచన మీరు అమ్మేస్తారా? ఇటు వెళ్ళిపోతున్నాం మనం, ఇటు వెళ్తున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని నేనైతే ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను. మరి అలాగే మరొక గొప్ప నిర్ణయం అండి. నిన్న చాలా నాకు తెలిసి ఇంత దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయం ఇటీవల కాలంలో నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆరోగ్యశ్రీని
ప్రైవేట్ పరం చేసి ఇన్సూరెన్స్ మోడల్లోకి హైబ్రిడ్ మోడల్లోకి తీసుకొని వెళ్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారంట. నేను అడుగుతున్నాను, ఎవరికి మేలు చేయడానికి నిర్ణయం? మీ కమిషన్ల కోసమా, మీ ఓటాల కోసమా, మీకు లంచాల కోసమా, మీ అవినీతి కోసమా ఈ నిర్ణయం నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఇంత సూటిగా అడగాల్సి వస్తుందంటే, ఒక్కసారి ఫిగర్స్ మనం ఒకసారి చెక్ చేస్తే ప్రతి ఒక్కడు కూడా ఇది అర్థమవుతుంది. అసలు ఆరోగ్యశ్రీ చరిత్ర మనం ఒకసారి గమనిస్తే, ఆరోగ్యశ్రీని లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారు ప్రారంభించినటువంటి సమయంలో, ప్రారంభించిన సమయం అంటే 2005, 2007 మధ్యలో ప్రారంభించిన సమయంలో ఇన్సూరెన్స్ మోడల్లోనే దీన్ని మొదలుపెట్టారు. అప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇచ్చారు. ఇన్సూరెన్స్ మోడల్లోనే దీన్ని మొదలుపెట్టినప్పుడు అనేకమైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఏంటి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఓ పట్టాన క్లెయిమ్ యాక్సెప్ట్ చేయడు, కొన్ని రకాల జబ్బులను యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ క్లెయిమ్ యాక్సెప్ట్ చేసినా హాస్పిటల్ టైంకి క్లెయిమ్ రియంబర్స్ చేయడు. టైంకి హాస్పిటల్ క్లెయిమ్ రియంబర్స్ చేయనప్పుడు ఆ పర్టికులర్ కన్సర్న్ ఎంపానల్ హాస్పిటల్ ఫర్దర్గా యాక్సెప్ట్ చేయడం లేదు క్లెయిమ్స్. ఇన్సూరెన్స్ మోడల్లో కంటే ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ టేకప్ చేయడం లేదు. అండ్ మోర్ ఓవర్ చాలా కాస్ట్ అవుతుంది కూడా. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ, వాళ్ళ నుంచి ప్రజలకు వచ్చేటటువంటి సర్వీసెస్, క్వాలిటీ సర్వీసెస్ అనుకున్న స్థాయిలో ఉండడం లేదని దాన్ని మళ్ళీ ఒక ట్రస్ట్ మోడల్లోకి మార్చారు. అదే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని దానికి ఒక సీఈఓని పెట్టుకొని ట్రస్ట్ మోడ్లో అక్రాస్ ది స్టేట్ చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసినారు. ఈ మోడల్ని దేశం మొత్తం కూడా తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంది. ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ ఆరోగ్యశ్రీని అక్రాస్ ది నేషన్ టేకప్ చేశారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయుష్మాన్ భారత్ అని పిఎంజేఏ అంటే ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన అని ఓ పథకం పెట్టారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. మీ ఇష్టం, ట్రస్ట్ మోడ్లో చేసుకుంటారా, ఇన్సూరెన్స్ మోడల్లో చేసుకుంటారా, లేకపోతే ఇన్సూరెన్స్ కమ్ ట్రస్ట్ మోడల్ అంటే హైబ్రిడ్ మోడల్లో చేసుకుంటారా అనేది మీ ఇష్టం. మీకు అయినటువంటి ఖర్చుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రాలు అయితే 60-40 రేషియోలో బేర్ చేద్దాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ అయితే 90-10 రేషియోలో బేర్ చేద్దామని చెప్పి వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ట్రస్ట్ మోడల్లో ప్రజలందరికీ బ్రహ్మాండమైన సర్వీసెస్ వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని మళ్ళీ హైబ్రిడ్ మోడల్లోకి వెళ్ళాలి? మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా? మీరు గ్యారంటీ ఇస్తారా? ఎంపానల్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ మోడల్లో ట్రస్ట్ మోడల్లో మాదిరి మీరు చెప్తున్నటువంటి 3500 కేసులు అన్నిటికీ 3500 రకాల చికిత్సలకి ఇన్ టైము క్లెయిము యాక్సెప్ట్ చేస్తారు, మీరు గ్యారంటీ ఇవ్వగలరా? క్లెయిమ్స్ని సకాలంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు హాస్పిటల్స్కి రీయింబర్స్ చేస్తాడు అన్నటువంటి గ్యారంటీ ఇవ్వగలరా? ఎక్కడైనా ఏముంటుందండి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లాభం కోసం పనిచేస్తారు తప్ప సర్వీస్ కోసం ఎవరైనా పనిచేస్తారా? ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరైనా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ బేసిక్ క్వశ్చన్. ఎక్కడైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లాభం కోసం పనిచేస్తారా, ప్రజలకు సేవ చేయడం కోసం పనిచేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్. ప్రత్యేకమైన పరిస్థితులు వస్తాయి. ఓసారి మా నియోజకవర్గంలో ఎలుగుబంటి కలిసింది ఒకరికి, 4-5కి ఎట్ ఏ టైం. అవి జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అలాంటివి టేకప్ చేస్తారా? ట్రస్ట్ మోడల్లో గవర్నమెంట్కి చెప్తే ఆ పేషెంట్ మీరు ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్ చేయండి, మేము
ప్రీ ఆథరైజేషన్ ఇస్తాము, ఎంటైర్ బిల్ మీద రీయింబర్స్ చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు టేకప్ చేస్తాడా? ట్రస్ట్ మోడల్ అనుకో, గవర్నమెంట్ తనకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్, మేము ఆరోగ్యశ్రీ అప్రూవల్స్ ఇస్తాం, మీరు అందరికీ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇవ్వండి అంటాం. ఎక్కడో ఎప్పుడు మీకు వస్తుంది. విరేచనాలతో జాయిన్ అయినాడు మొన్న ఎక్కడో, ఈ గుర్ల అంటే విజయనగరం దగ్గర. చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు గుంటూరు తురకపాలెంలో చాలామంది చనిపోతున్నారు మెలిడోసిస్ అని. ఇన్సూరెన్స్ కంపెనీ టేకప్ చేస్తుందా? కరోనా వచ్చింది, కోవిడ్, ఇన్సూరెన్స్ కంపెనీలు టేకప్ చేశాయా? ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటిని వదిలేసి మేము ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తాము. ఎవరికి లాభం చేకూర్చడానికి? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి? అంటే మీ అనుయాయులైనటువంటి కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి. దానిలో మీరు లంచాలు వాటాలు తీసుకోవడానికి ఇది ఒక స్కెచ్. ఇది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తే వైద్య రంగంలో అన్ని స్కామ్లే, అన్ని స్కామ్లే. శానిటేషన్ కాంట్రాక్ట్ వాళ్ళ సొంత సంస్థకి ఎవరికో L1 వచ్చినట్టు కాదనుకుని వాళ్ళకి ఎవరికి ఇచ్చుకున్నారు. హాస్పిటల్స్లో సెక్యూరిటీ నిర్వహించేటటువంటి కాంట్రాక్ట్ ఇది కూడా అలాగే చేశారు. ఆ 108, 104 గతంలో బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ వాటిని చేసేది. సత్య ఫౌండేషన్ EMRI కాంబినేషన్, GMR EMRI కాంబినేషన్లు, అరవిందో EMRI కాంబినేషన్లు. అనుభవజ్ఞులైనటువంటి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు టేకప్ చేస్తే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి అనుభవం లేనటువంటి సంస్థ అదేదో భవ్య వర్క్స్ అట, భవ్య ఫౌండేషన్ ఏదో సంస్థ, వాళ్ళకి ఎవరికో చాలా ఎక్సెసివ్ రేట్కి ఇచ్చారు. ఎక్సెసివ్ రేట్కి దేనికట? ఏదో ఎడిషనల్ సర్వీస్. ఏమి ఇస్తున్నారు ఎడిషనల్ సర్వీస్? ఇక్కడ ఎక్కడైనా 108 సౌండ్, 104 సౌండ్ వినిపిస్తుంది ఇప్పుడు మనకి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 108, 104 అనేవి మన కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఆ భవ్య ఫౌండేషన్ అనుకునే వరకు వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చినారు వాళ్ళు.